ములుగు జిల్లా సరిహద్దుల్లోని కర్రిగుట్ట, పూసిగుప్ప అడవి ప్రాంతాల్లో తొలిసారిగా వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా కగార్ ఆపరేషన్ నేపథ్యంలో భద్రతా బలగాల కదలికలు, బాంబుల మూతలతో ఉలిక్కిపడిన ఈ ప్రాంతం ఇప్పుడు క్రీడలతో ఉత్సాహంగా మారింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్, పూజారి ప్రాంతాలతో పాటు ములుగు జిల్లా సరిహద్దు, అడవి ప్రాంతాల నుంచి గిరిజన యువత పెద్ద సంఖ్యలో ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల భద్రతా బలగాలు, అటవీ శాఖ అధికారులు కలిసి ఈ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించారు. టోర్నమెంట్లో విజేతలకు బహుమతులను అందజేయడానికి తొలిసారిగా రాజకీయ నాయకులు కాంకేర్ ప్రాంతాన్ని సందర్శించారు. బీజాపూర్ జిల్లా పూసిగుప్ప ప్రాంతానికి చెందిన జడ్పీ చైర్మన్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం కూడా ఎలాంటి లోటు లేకుండా ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. మ్యాచ్ల మధ్య విరామ సమయంలో బాలబాలికలు సాంప్రదాయ నృత్యాలు, పాటలతో క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మొదటిసారిగా భయాన్ని వేడి క్రీడల్లో పాల్గొన్న గిరిజన యువతకు ఈ కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు యువతను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలతో పాటు చదువులోనూ ముందుకు వచ్చి అన్ని రంగాల్లో రాణించాలని, అంబేద్కర్ వంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన బాలబాలికలకు కూడా బహుమతులు అందజేశారు. హాయ్, దిస్ ఇస్ వంశీ. మీరు చూస్తున్నారు తేజ న్యూస్. మనం ఇప్పుడు బీజాపూర్ జిల్లా పూజార్ కాంకేర్లో ఉన్నాము. ఇక్కడ యువతకు వాలీబాల్ అయితే గేమ్ నడుస్తుంది. అంటే ఇంత కగారు నేపథ్యంలో ఇలాంటి గేమ్స్ నడవడం ఇదే మొదటిసారి అయితే కాదు. కాకపోతే అంటే ఈ టైంలో కగార్ ఆపరేషన్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ వాలీబాల్ ప్లే ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు. ఈ పొలిటీషియన్స్ మరి దీని పట్ల ఏ విధంగా స్పందిస్తారో మన పక్కనే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, అసలు ఈ గేమ్ గతంలో పెట్టారు, కానీ ఇప్పుడు కగార్ నడుస్తుంది. ఈ కగార్ నేపథ్యంలో ఈ వాలీబాల్ గేమ్ పెట్టడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? अभी देखिए, हमारे जो यशस्वी मुख्यमंत्री और हमारे उप मुख्यमंत्री विजय शर्मा के द्वारा इस क्षेत्र को नक्सली प्रभावित क्षेत्र है, जो आज हमारे उनके जो सशस्त्र बल के द्वारा इस क्षेत्र को मतलब पहले 20 साल पहले से रोड नहीं था, कुछ नहीं था, में पूरे रोड हो गए, सब हो गए। और ये जो कार्यक्रम हमारे जिला अध्यक्ष के कार्यक्रमों से किया जा रहा है, जो युवाओं को एक जागरूकता कर रहे हैं और इधर खेल के प्रति उनको उजागर करने का काम कर रहे हैं। तो आज आए हैं, उसको देख रहे हैं, युवा में बहुत उत्साह है और खेल के प्रति और सरकार के प्रति भी सभी योजनाएं मिल रही है, रोड, बिजली, पानी सब मिल रहा है, आप तो देख ही रहे। तो ये कहीं ना कहीं सरकार की बहुत बड़ी उपलब्धि है आज इस क्षेत्र में ये सब खेल वगैरह होना। పిటిసి చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లో ఈ క్రీడల పట్ల వారు ఏ విధమైన అంటే ఏ విధంగా యూత్ ని చైతన్యపరిచే యోచనలో ఉన్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. मैं जानकी कौशल, जिला पंचायत अध्यक्ष और इसी क्षेत्र से चुनी हुई जनप्रतिनिधि और जिले में बैठकर मैं एक जिला पंचायत अध्यक्ष। ఈ కగార్ ఆపరేషన్ ద్వారాగా ఈ ఊర్లో ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది? जब से ऑफ हुआ का ऑपरेशन होने के बाद इस एरिया में कुछ ऐसा परिवर्तन हुआ जो बहुत ही अच्छा हुआ। ये क्या हुआ, जैसे पहले इतने दबे हुए थे, मतलब पूरा क्षेत्र के लोग दबे हुए थे। तो ये जब इस करेगुट्टा में एक ऑपरेशन हुआ, उसके बाद ये क्षेत्र खुल गया। क्षेत्र खुलने के बाद युवा लोग पूरा युवा एक साथ एकजुट होकर यहाँ एक ऐसा कार्यक्रम रखा गया, सिर्फ युवा लोग के लिए ये वॉलीबॉल का प्रोग्राम रखा गया, एक खेल प्रतियोगिता रखा गया है। उसके माध्यम से हम लोग एक अच्छा एक मैसेज जाएगा, ऊपर के लोगों को भी मैसेज जाएगा कि इस इतने अंदरूनी क्षेत्र में भी आकर कि यहाँ पर एक युवा में भी एक शक्ति है और एक अच्छा प्रतिभा है, तो उसको एक दिखाने का काम कर रहे हैं। Okay, what are the precautions are you taking to develop this agency area? What the government is taking? What are the precautions they are taking? ये जो जब से भाजपा सरकार जब से
से भाजपा सरकार है तब तक का सब कुछ विकास। आज यहाँ बिजली पहुँच रही है, पानी पहुँच रही है, रोड गली गली रोड जा रही है, गांव से वो गांव तक का एक रोड टूट रही है। मतलब हर चीज यहाँ पर होगा और ये हर चीज जो सुविधा है। आज मातारी वंदन से भी जो पैसा मिल रहा है, पेंशन मिल रहा है, या घर घर जाके पानी का सुविधा हो रहा है, हर चीज का सुविधा दे रही है भाजपा सरकार। और ये आगे भी हम लोग और अंतिम व्यक्ति तक पहुंचाने का काम करेंगे। Now there is no study person here in this village, Pujar Kanker. There is no study person. What are the steps to what are you taking to develop these people? Is there any sanction of schools or something in there? Schools. आने वाला समय में बहुत ही अच्छा होगा। और स्कूल भी तो है, लेकिन जब भी यही रहते स्कूल का जो शिक्षा हो रहा है वो भी बढ़िया होगा। आने वाले साल में और बहुत अच्छा शिक्षा देने का कोशिश करेंगे, क्योंकि क्षेत्र थोड़ा सा अभी भी थोड़ा सा डगमगा हुआ है, लेकिन आने वाले साल में बहुत ही अच्छा होगा। शिक्षा भी और अच्छा होगा और हर व्यवस्था अंतिम व्यक्ति तक पहुंचेगा सरकार। What about roads and drainages? Is there any taking action about roads? No. रोड तो बढ़िया चल रहा है। पूरा रोड यहाँ से यहाँ तक जोड़ने, तेलंगाना को जोड़ने का काम कर रही है। और तो अपना गांव से ये गांव से वो गांव तक का रोड जो जोड़ रही है। पूरे प्रधानमंत्री PM-JSY जो सड़कें बन रही है, पूरे जगह बन रही है। हमारे उसूर ब्लॉक में सबसे ज्यादा PM-JSY रोड बन रही है। At present we are seeing that all houses are very alone. There is no building at all. In future, what are the precautions you take to develop the houses in this agency area? Yes, प्रधानमंत्री आवास का जो घर है, योजना जो है अब बनेगी, क्योंकि यहाँ सब उस समय ऐसा स्थिति था 2011 के जो जनगणना में सर्वे नहीं हो पाया था। उस समय प्रशासन यहाँ तक नहीं पहुँच पा रही थे। तो इस वजह से क्या हुआ, फिर नया सर्वे किया गया है, शासन द्वारा नया सर्वे किया गया है। पर अब बनेगा, सबका आ गया है, पूरे BPL में सभी लोग आ गए, सभी का आवास बनेगा। ये हमारा मोदी की गारंटी है और बनना ही हर किसी गरीब व्यक्ति का घर है। మండల అధ్యక్షులు కూడా ఉన్నారు. వారు ఈ క్రీడల పట్ల జరుగుతున్న పరిణామాల పట్ల జరుగుతున్న డెవలప్మెంట్ పట్ల వారి మాటల్లో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, గవర్నమెంట్ ఏ విధంగా దీని గురించి స్పందిస్తుందనే అంశాలపై మండల అధ్యక్షులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. मैं धीरज कुमार, उसूर मंडल अध्यक्ष। मैं सबसे पहले यहाँ पुजारी कांकेर के सभी ग्रामवासियों को हार्दिक बधाई और अभिनंदन करता हूँ, क्योंकि छोटे से गांव में इतना अच्छा कार्यक्रम करवा के हमारे जिला पंचायत अध्यक्ष के द्वारा इतना अच्छा कार्यक्रम यहाँ रखा गया है। मैं उनको भी धन्यवाद देता हूँ और साथ ही साथ हमारे प्रदेश के मुख्यमंत्री श्री विष्णुदेव साय को भी धन्यवाद देना चाहता हूँ, क्योंकि वो रायपुर मुख्यालय में बैठ के पुजारी कांकेर जैसे छोटे से गांव के बारे में सोचकर आज इतना डेवलप यहाँ पहुँचा। मैं बहुत बहुत धन्यवाद देता हूँ मुख्यमंत्री जी को। థ్యాంక్ యూ. ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఇక్కడ డెవలప్మెంట్ లో నిమగ్నమై ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ కానీ ఇటు కరెంట్ డెవలప్మెంట్ కానీ పూర్తిగా స్లో అంటే స్టెప్ బై స్టెప్ చేస్తున్న పరిస్థితి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మీదట కూడా ఈ పూజారి కాంకేర్ కానీ ఇటు ఊసూరు కానీ కొంచెం ముందు పోతే పూసుకుప్ప ప్రాంతాలు, ఇటు రామారం, ఇలా ఈ ఏజెన్సీ ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ నేపథ్యంలో ముందుకు పోతున్న పరిస్థితి ఉందని తెలుసు. యూత్లో చైతన్యం నింపడం కోసం ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ అటువంటి అధికార పార్టీ కానీ యూత్ పిల్లలకి పూర్తిగా ఆటపాటల పట్ల అవగాహన కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్ క్రీడను చూస్తే అర్థమవుతుంది యువతలో ఎంత ప్రభుత్వం చైతన్యం ఎంత నింపాలనుకుంటుందో ఈ క్రీడను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక క్రీడాకారులు అయితే ఇక్కడ ఉన్నారు, ఈ క్రీడాకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇప్పుడు जो भी यहाँ दर्शक है, जब भी मुख्य अतिथि के रूप में मैदान में पधारेंगे तो आप सभी తిమ్మాపురం నుంచి వచ్చారు. గలగము తిమ్మాపురం ఓకే. మీరు గలగం ఊరు నుంచి వచ్చారు. కాంకేర్కి ఎంత దూరంలో ఉంటుంది? 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతా బీజాపూర్ జిల్లా, మొత్తం బీజాపూర్ జిల్లా. మరి ఎవరు ఇక్కడ అంటే బాగా ఏ టీము ఫామ్లో ఉందని అనుకుంటారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటారు?
అదే ఎవరైనా ఆడితే గెలుస్తారు. ఇప్పుడు మేము పైన వచ్చినా కదా లాస్ట్ ఫైనల్ కాదు. ఇప్పుడు జలగాము తిమ్మాపురం ఇప్పుడు 2 టీంలు ఆడితే ఎవరికన్నా ఫైనల్ సెమీఫైనల్ పడతారు, వాడి ఫైనల్ కప్ ఎలా ఉంది అసలు ఇట్లా ఆడిపించడం వల్ల? ఇప్పుడు డిపార్ట్మెంట్ కానీ ఇటు పొలిటీషియన్స్ కానీ అంటే మీకు దగ్గర ఉండి చెప్పిన ఇలాంటి గేమ్స్ పట్టడంతో పాటు టీమ్స్ కూడా ఇప్పుడు ఆడడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం లైవ్లో రెండు ఇరు జట్లు ఎవరు ముందు ఎవరు ఆడతారనే దానిపై టాస్ వేస్తున్నారు. ఇక్కడ జడ్పీటీసీ గారు అయితే టాస్ ఒకసారి దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తారు. టైల్ పడింది, టైల్ పడింది. అయితే మనకు రైట్ సైడ్ ఉన్నటువంటి టీం మాత్రం టాస్ గెలిచింది. ఇప్పుడు వాళ్ళు ఆడబోతున్నారు. ఇప్పుడు వాళ్ళ స్ట్రైకింగ్ వాళ్ళదే అని అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ పూజారి కాంకేర్కి మాత్రం బస్సులు వస్తున్నాయని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కూడా గ్రామస్తులు చాలా విశేషంగా స్పందిస్తున్నారు. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గురించి మాత్రం వాళ్ళు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడ రోడ్లు కానీ గతంలో రోడ్లు కానీ కరెంటు సౌకర్యం అయితే లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్రాంతం అంతా? ఎలా ఉంది? బస్సులు వస్తున్నాయా? 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బస్సులు. 50 ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలా తిరిగేవి. ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అవుతాయి. అంటే సుమారు 50 సంవత్సరాల నుంచి ఇక్కడైతే ఏమీ లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసినది ఇటు స్తంభాలు కానీ కరెంట్ కానీ ఇప్పుడే రోడ్లు, ఇప్పుడే బస్సులు తిరుగుతాయి. గతంలో మరి ఎలా వెళ్ళేవారు? అంటే ఏదన్నా మామూలుగా ఆటోల మీద సైకిళ్ళ మీద నడిచి ఇంకంతే. బండ్లు ఉన్న వాళ్ళు బండ్ల మీద లేదా? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఈ రోడ్లు పడడం, కరెంట్ రావడం, కరెంటు లేనప్పుడు మరి చాలా అంటే ఇబ్బందిగా ఉండేది కదా. అంటే దీపాలు వెలిగించుకొని అట్లా ఇప్పటి నూనెతో దీపాలు వెలిగించుకొని ఆ దీపం వెలుగులోనే ఉండేవాళ్ళు. మరి ఇక్కడ చదువు అవన్నీ ఉండేయా గతంలో? మరి ఏం చేసేవారు? చదువుకున్న విద్యార్థులు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారా? श्रीमती जानकी खोरसा के द्वारा टॉस किया जाता है। ఇప్పుడు కూడా ఎడ్లు నాగల్లే వాడుతున్నారా? ట్రాక్టర్లు ఎప్పటి నుంచి వస్తున్నాయి? అంటే పోయిన సంవత్సరం నుంచి ట్రాక్టర్. నిజంగా ఈ ప్రభుత్వం ఈ ఏరియాకు పూజారి కాంకేర్ ఏరియాకు మాత్రం చాలా డెవలప్మెంట్ దగ్గర చేసిందనే చెప్పాలి. పోయిన సంవత్సరం అంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి కనీసం ఒక ట్రాక్టర్ దున్నటానికి వ్యవసాయ పనులకు కూడా ట్రాక్టర్ ఉండేది కాదట. ఇక్కడ ఉన్నటువంటి పాడి పశువుతోనే నాగళ్ళు ఉపయోగించి అంటే పురాతన కాలంలో ఏవైతే హ్యాండ్మేడ్ టూల్స్ అయితే ఉన్నాయో నాగళ్ళు గొర్రెలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవే వాడారని అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ప్రజల్లో చాలా సంతోషం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ట్రాక్టర్లు వస్తున్నాయి, ఇటు దీపస్తంభాలు ఉన్నాయి, కరెంటు కూడా ఇంట్లోకి వస్తుందని అయితే చెప్తున్నారు. ఇందాకనే మనం ఇందాక చూసినట్టు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే బస్ సర్వీస్ ఎంతకాలం నుంచి ఉందమ్మా? 15 రోజుల నుంచి బస్ సర్వీస్ కూడా వస్తుందని అయితే చెప్తున్నారు. ఈ బస్ సర్వీస్ వల్ల మీకు ఎటువంటి లాభం జరిగింది? పర్వాలేదు, ఇంట్లో టీవీలో తెచ్చుకున్నారు అంటే లైట్ సోలార్ లైట్ కూడా ఉంది ప్రస్తుతం. టీవీలో ఫ్రిడ్జ్ లాంటి ఏం లేవు. తెలుసా ఫ్రిడ్జ్ అంటే? ఏం చేస్తారు దాంతో? ఏం చేస్తారు? ఎండ కొడితే అన్నట్టుగా ఫ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. ఫ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. ఎండ కొడితే ఫ్రిడ్జ్ దగ్గర ఉంటారా? हमारे जिले के अध्यक्ष श्रीमती ఎండ కొడితే లైట్ మరి మీ పంచాయతీ సర్పంచ్ ఉన్నారా? ఇది వేస్తే కరెంట్ వస్తుంది.